హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీడ్స్. ఈరోజు ఈ ఛానల్‌లో చాలా ఈజీగా కుట్టుకునే ఒక బుటీని నేను చూపిస్తున్నానండి. దీనికి 4 ఐటెమ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. నేనైతే బంచెస్‌లో కొనుక్కున్నాను. మీరు ఒక బ్లౌజ్ కుట్టుకోవాలంటే మినిమమ్ ఒక బంచ్ రిక్వైర్మెంట్ ఉంటుందని అనిపించింది నాకు. సో, నాకు ఈచ్ బంచ్ 40, 50 అలా పడింది. సో, అరౌండ్ 200 రూపీస్‌తో మీకు ఇది అయిపోతుందనమాట. సో, ఈ డిజైన్ కావాల్సింది కాంట్రాస్ట్ కలర్ కుందన్స్ అండి. మనము సారీ కలర్ ఏం యూజ్ చేస్తున్నామో ఆ కలర్ కుందన్ని బ్లౌజ్ పైన మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇందులో పెద్ద కుందనైతే మనం డైరెక్ట్‌గా స్టిక్ చేసుకోవచ్చు. చిన్న కుందనైతే మనం ఫ్రేమ్ కూడా పెట్టుకొని చూపించొచ్చు వీడియోలో చూపించినట్టుగా. తర్వాత ఇందులో ఉండే బెస్ట్ ఏంటంటే దీనికి మనము ట్రేసింగ్ పేపర్స్ వేయక్కర్లేదు. ఒక కుందన్ షేప్ ప్రకారం మనం వరుసగా అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంతైతే కుందన్ సైజ్ వస్తుందో సైజ్ చూసుకొని మనకి బ్లౌజ్ మీద ఎన్ని బుట్టీస్ కావాలన్నది ఒక్కటే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. డీటెయిల్డ్‌గా పిక్ ఎలా ఉంటుందనేది నేను లాస్ట్‌లో పెడతాను. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చూస్తే ఒకసారి నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి ఛానల్‌లో. ఒక 10-15 మినిట్స్ స్పేర్ చేసి మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్‌లో నేను మెటీరియల్ ఎక్కడ తీసుకున్నానన్న వీడియోస్ కూడా నేను పెట్టానండి. రీసెంట్‌గా కొన్న సారీస్ రివ్యూ పెట్టాను. అలాగే ఈ మగ్గం వర్క్ ట్యుటోరియల్స్ కూడా అనమాట. మీకు ఇంకా ఏమన్నా కావాల్సి ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా చేసి పెడతాను. సో, మనం వీడియోలో చూస్తున్నాం కదండీ! ముందు కుందన్ స్టిక్ చేసాము. తర్వాత చైన్ స్టిచ్ వేసాం. తర్వాత కుందన్స్‌ని మనం డైరెక్ట్‌గా కుట్టుకోవచ్చండి. మగ్గం నీడిల్‌తో ఒక్కొక్క బీడ్‌ని కుట్టుకోవచ్చు. అదైతే సూపర్ స్ట్రాంగ్. దానికి అసలు మనకు ఆప్షన్ లేదు ఊడిపోతుందని. మగ్గం వర్క్ రాని వాళ్ళు గానీ, మగ్గం నీడిల్‌ని యూజ్ చేయడం కష్టంగా ఉన్న వాళ్ళకి మటుకు ఈ మెథడ్ అండి. ఆ మెథడ్ యూజ్ చేస్తే 100% గ్యారంటీ. ఈ మెథడ్‌లో నేనిచ్చే ఎక్స్‌ట్రా ఏంటి అంటే, మనం చైన్‌కి ఎంత అవుతుందో కౌంట్ చేసుకొని ఫ్రేమ్ పెట్టుకున్నాక, ఇలా మనం ఎక్కడైనా మనం లాక్స్ వేసుకుంటాం. దాంతో పాటు గమ్ కూడా అప్లై చేస్తే డబుల్ ప్రొటెక్షన్ అనమాట. అంటే మగ్గం నీడిల్‌తో మనం ఒక్కొక్క బీడు కుట్టినప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలా కాకుండా థ్రెడ్‌తో కుడుతున్నప్పుడు మనము టాకాలు వేసుకోవాలి. అలాగే గమ్ కూడా అప్లై చేయాలనమాట. సో, ఇప్పుడు నేను మీకు 3 కుందన్స్ చూపించాను. 3 బీడ్స్ చూపించాను కదా! ఫస్ట్ చిన్న బీడ్స్ అండి. ఇవి 3 బీడ్స్. 3 బీడ్స్ కుట్టుకున్న తర్వాత ఇది 4 బీడ్స్ అనమాట. 4 ఆర్ 5 నా ఎస్టిమేషన్. సేమ్ షేప్‌కి తగ్గట్టుగా ఎన్ని ఉంటాయో కౌంట్ చేసుకొని మనం అరేంజ్ చేసుకున్నాక గమ్ అప్లై చేసి మనం లాక్స్ వేసుకోవాలి. సైజ్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ లాక్స్ అన్నది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఈ సైజుకైతే మినిమమ్ 5-6 అనమాట. సో, ఒక చిన్నది పెట్టిన తర్వాత మనం పెద్దది పెట్టాం కదా! అలాగే మళ్ళీ ఇంకొక చిన్నది. టోటల్ 3 సెట్ అనమాట. ఒక షార్ట్ అంటే ఒక చిన్నది, ఒక పెద్ద బీడ్, అలాగే ఒక చిన్న బీడ్. ఇదంతా అయిన తర్వాత పైపింగ్ థ్రెడ్‌ని నేను స్టిక్ చేశానండి. స్టిక్ చేసిన తర్వాత జెరీ థ్రెడ్‌తో నేను లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్, ప్యాడెడ్, లోడెడ్ స్టిచ్ కుట్టాననమాట. ఈ స్టిచ్ ఎలా కుట్టాలి అన్నది నా ఫస్ట్ వీడియోస్‌లో నేను ట్యుటోరియల్ పెట్టానండి. చాలా వీడియోస్‌లో ఈ స్టిచ్ ఉంటుంది. ఇది ఇలా ఈ థ్రెడ్‌తో మగ్గం నీడిల్‌తో రానియప్పుడు నార్మల్ నీడిల్‌నే 8 స్ట్రాండ్స్ గానీ, 12 స్ట్రాండ్స్ గానీ మనం కుట్టుకొని సేమ్ మెథడ్‌లే సాటిన్ స్టిచ్‌లా మనం కుట్టుకున్నా సరిపోతుంది. నేనైతే జెర్రీ థ్రెడ్‌ని యూజ్ చేశాను. ఇందులో మీకు ఇంకొక ఐడియా ఏంటి అంటే అంతా గోల్డ్ అయిపోతుంది అనే ఫీలింగ్ గనుక మీరు వస్తే సారీ కలర్ అంటే కాంట్రాస్ట్ కలర్ ఏదైతే కుందన్ కలర్ యూస్ చేసామో అదే కలర్‌తో కూడా మనం ఈ స్టిచ్‌ని స్టిచ్ చేసుకోవచ్చు. కొంచెం షైనింగ్‌గా కావాలి అనుకుంటే ఒక లేయర్ అంటే ఒక లైన్, స్టోన్ లైన్ కూడా యూస్ చేయొచ్చు. సో, ఇవన్నీ ఐడియాసేనండి. కానీ ఈ డిజైన్‌లో నేను టోటల్‌గా యాంటిక్ బీడ్స్‌తోనే కుట్టాననమాట. సో, మనము ఈ పైపింగ్ థ్రెడ్ అంతా ఈ జెరీ థ్రెడ్ తోటి టోటల్ లోడెడ్ స్టిచ్ అంతా మనం కుట్టేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఎలా అయితే మనం 3 లేయర్స్ వేసాం అంటే ఒక చిన్న బీడ్, ఒక మీడియం సైజ్ బీడు, అలాగే ఒక చిన్న బీడ్. సేమ్ మెథడ్‌లోనే మళ్ళీ అదే బీడ్స్‌ని అదే వరుస మనం వేయాలన్నమాట. సో, ఒక చిన్న స్మాల్ సైజు, ఒక మీడియం సైజు, ఒక స్మాల్ సైజు. అది సేమ్ స్టిచ్చే కాబట్టి నేను వేసేసి చూపిస్తానండి. సో, మనం బూటీ సైజ్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ బీడ్స్ పెరుగుతూ ఉంటాయి. అలాగే నెంబర్ ఆఫ్ లాక్ నాట్స్ కూడా ఇవి ఎక్కువ వేయాలి. అలాగే గమ్ కూడా కొంచెం ఎక్కువ అప్లై చేసుకోవాలన్నమాట. సో, అలాగే నేను ఒక చిన్న బీడ్స్ స్టిక్ చేశాను. ఇప్పుడు మనం పెద్ద బీడ్స్ అనమాట. సైజ్ పెరుగుతుంది కాబట్టి మనం లాక్స్ వేయడం మీరు అస్సలు మర్చిపోవద్దు. గమ్ కూడా బాగా అప్లై చేయాలి మీరు.
ఇలాగా మనం కౌంట్ చేసుకొని ఈ లేయర్ స్టిచ్ చేసేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంక మళ్ళీ ఇంకొక చిన్న బీడ్స్ అవసరం లేదండి. ఇప్పటికే చాలా పెద్దదయింది కాబట్టి డిజైన్ షేప్ పర్ఫెక్షన్ కోసం సేమ్ మగ్గం నీడిల్‌తోనే చైన్ స్టిచ్ నేను జెర్రీ థ్రెడ్‌తో వేసేస్తున్నాను. ఈ ప్లేస్‌లో మీరు స్టోన్ లైన్ యూజ్ చేసుకోవచ్చు అన్నాను కదా! ఇప్పుడు మనం ఇంకొక షేప్ అంటే రైస్ బీడ్స్ అంటాము. సేమ్ యాంటిక్ కలర్ రైస్ బీడ్స్. నేను ఈ డిజైన్ కోసం 3 డిఫరెంట్ సైజెస్ బంచెస్ తీసుకున్నానండి. అరౌండ్ 50, 35 అలాగే ఒక 60 కాస్ట్ వేరియేషన్స్ అనమాట. ఎగ్జాక్ట్‌గా నేను చెప్పలేను. అరౌండ్ ఇంచుమించుగా. సో ఒక బీడ్, ఒక రైస్ బీడ్, అలాగే ఒక స్మాల్ బీడ్, ఒక రైస్ బీడ్, ఒక స్మాల్ బీడ్. అలాగే మనం ఈ యాంగిల్ని మనం ముందు పెన్సిల్తో లైట్గా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి షేప్ సరిగ్గా రాకపోవచ్చు. ఏ యాంగిల్లో బీడ్ పెట్టాలి అనుకుంటున్నామో ఆ యాంగిల్లో మనం పెన్సిల్తో మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కుందన్ బుట్టి చుట్టూరు మనం వీటిని స్టిక్ చేసుకోవాలి. అంతా స్టిక్ చేసాక ఎలా ఉంటుందన్నది నేను చూపిస్తున్నానండి. ఇందులో మీకు ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, ఇంకొక ఐడియా ఏంటంటే, టోటల్ క్లోజ్ చేయకుండా కిందన ఒకటి నేను సెపరేట్‌గా హ్యాంగ్ చేశాను. ఈ ప్లేస్‌లో మీరు హ్యాంగ్ అయ్యే బంచెస్ గానీ, లారియల్స్ గానీ, లేదా గ్రీన్ కలర్ టాబ్లెట్స్ బీడ్స్ గానీ, పర్ల్స్ గానీ, ఏదైనా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. అది ఇంకా బావుంటుంది. అలా హ్యాంగ్ చేస్తే డిజైన్ ఎలా ఉంటుందో అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను. సో అది కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద మెథడ్. డార్క్ కలర్ బ్లౌజెస్ ఐదర్ డార్క్ గ్రీన్, డార్క్ రెడ్, బ్లాక్ ఇలాంటి కలర్స్లో యూస్ చేస్తే బాగుంటుంది. టోటల్ కుట్టిన తర్వాత ఎలా ఉంటుందంటే నేను పిక్ పెడతాను. సో అవుట్పుట్ అన్నది అంత బాగా వస్తుంది అనమాట, గ్రీన్ అండ్ రెడ్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.